హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ రవ్వ ఊతప్పాలను ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా వీటినైతే అప్పటికప్పుడు చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వనైతే ఇలా 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పొడి బియ్యపు పిండిని తీసుకోవాలి. ఇక్కడ మీరు బియ్యపు పిండిని స్కిప్ చేసుకొనైనా చేసుకోవచ్చు. అంత రవ్వతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం ఫర్మెంట్ అవ్వాలి కదా, అందుకని ఇక్కడ మనం బేకింగ్ సోడాని అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను జీలకర్రను వేసుకొని ఈ పెరుగంతా రవ్వలోకి బాగా అబ్జర్బ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నుంచి ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండికి 15-20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. పిండి మనకి ఎంత చక్కగా నానితే రవ్వ ఉతప్పాలు అంత స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మంచి చట్నీ రెసిపీని అయితే చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా 2 మీడియం సైజ్ టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను, అలాగే 1 టీ స్పూన్ ధనియాలను, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టేసుకొని ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఒకసారి ఇలా అంతా మ్యాచ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ చింతపండును, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రను కలిపి తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం ఇంగువను వేసుకొని ఈ పోపు అంతా చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా ఇలా మనం గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీలోకి అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి రవ్వ ఊతప్పాల్లోకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక ఆనియన్ను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ను కూడా పైన చెక్కును తీసివేసి ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 1-2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం అల్లాన్ని కూడా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రవ్వ కూడా చక్కగా నానిపోయింది కదా. రవ్వ అంతా వాటర్ని బాగా అబ్జర్బ్ చేసుకుంది. ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని చక్కగా రెడీ చేసుకోవాలి. ఊతప్పాలకి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా దోస పెనాన్ని పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో బాగా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇక్కడ బ్యాటర్ను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచేసి ఇలా దోస ప్యాన్కి ఇలా మధ్యలో ఇలా మనం గరిటెతో పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత మరీ దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన పని అయితే లేదు. ఇలా లైట్గా అంటే చాలు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. మనకు ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి 3-4 మినిట్స్ పాటు అలాగే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత తీసిన తర్వాత ఇలా ఆయిల్ను చుట్టూరు వేసుకోవాలి. అలాగే పైనుంచి మనం ఇందాక ఆల్రెడీ ఆనియన్ స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా పైనుంచి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆనియన్ క్యారెట్ స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా ప్రెస్ చేసుకొని ఇలా మరొక సైడ్కి కూడా ఈ ఉతప్పాన్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇటు సైడ్కి చక్కగా కలర్ వచ్చేసింది కదా. మరలా ఇటు కూడా ఆయిల్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఇలా ఊతప్పాలని ఇలా 2 సైడ్స్కి తిప్పుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే మరొక ఊతప్పాన్ని అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా దోశ ప్యాన్కి మిడిల్ పార్ట్లో ఇలా ఊతప్పంలాగా వేసుకొని ఇలా ఒక 3-4 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకొని ఇలా పైన ఆనియన్ క్యారెట్ స్టఫింగ్ వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని చుట్టూ ఇలా ఆయిల్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చక్కగా వీటిని కాల్చుకొని ఇలా మరొక సైడ్కి కూడా దీన్ని టర్న్ చేసుకొని కాల్చుకోవాలి.
వీటిని ఇలా చక్కగా లో ఫ్లేమ్లో కాల్చుకోవటం వల్ల మనకి రవ్వ ఉతప్పాలు చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయి. ఇలా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పాంజీగా రవ్వ ఉతప్పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీతో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా, చాలా స్పాంజీగా మెత్తగా ఎంత చక్కగా వచ్చాయో. ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండిలేమీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ రవ్వ ఉతప్పాలను అయితే ట్రై చేయవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఇలా రవ్వ ఉతప్పాలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.